హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ రెసిపీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక 1 kg వరకు మటన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని అయితే వేసుకున్నాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఒక హాఫ్ కప్పు వరకు కారం, 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపును కూడా వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పైన మూతను పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇంతేనండి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నారంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే మా ఇంట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.